హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డెంగ్యూ జ్వరం. ఈ వీడియోలో నేను డెంగ్యూ జ్వరం నుండి ఏ విధంగా బయటపడ్డాను అనేది చెప్తాను. ఏ విధంగా నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది అని నిర్ధారించారు, డెంగ్యూ జ్వరంలో ఎటువంటి లక్షణాలు కనిపించాయి, నాకు డాక్టర్లు ఎటువంటి చికిత్స అందించారు, డెంగ్యూ జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడవచ్చా, నేను పాటించిన ఆహార నియమాలు ఏమిటి, పుప్పడి పండు ఆకురసం తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందా, ప్లేట్లెట్ కౌంట్ ఒక్కో ల్యాబ్లో ఒక్కో రకంగా వస్తుందా, చికిత్స జరుగుతున్న సమయంలో కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ 6వ రోజుకి 30,000 వరకు పడిపోయి 7వ రోజు జరిగిన అద్భుతం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, పుప్పడి పండు ఆకురసమేనా కాదా, చెట్ల ఆకురసాన్ని పీల్చుతూ బతికే దోమలు అసలు మనను ఎందుకు కుట్టుతాయి వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి చివరి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వాట్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది? డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరస్. ఇది ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా వస్తుంది. డెంగ్యూ వ్యాధితో ఉన్న వ్యక్తిని ఈ దోమ కుట్టడం ద్వారా ఈ దోమలోకి డెంగ్యూ వైరస్ వెళ్తుంది. డెంగ్యూ వైరస్ ఉన్న దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుట్టడం వలన అతనికి ఈ వ్యాధి వస్తుంది. నాకు వచ్చిన డెంగ్యూ వ్యాధి లక్షణాలు, జరిగిన చికిత్స. మొదటి రోజు ఉదయం కొంచెం డల్గా అనిపించింది, కానీ సాయంత్రం తీవ్రంగా ఒళ్ళు నొప్పులు, ఆ రోజు రాత్రి 102 ఫారెన్హీట్ జ్వరం వచ్చింది. చలిగా కూడా ఉంది. నేను వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నాను. జ్వరం కొద్దిగా తగ్గినా ఒళ్ళు నొప్పులు మాత్రం అలాగే ఉన్నవి. రెండవ రోజు ఉదయం డాక్టర్ గారి వద్దకు వెళ్లి నాకు ఉన్న లక్షణాలను చెప్పాను. దాంతో రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మలేరియా పరీక్ష చేయించగా అన్నీ నార్మల్గానే వచ్చాయి. కాబట్టి మామూలు వైరల్ ఫీవర్ కావచ్చు. ఇప్పుడు మొత్తం ఇదే సీజన్ నడుస్తుంది కావున కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ రోజులో ప్రతి 6 నుండి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడమన్నారు. కానీ బీపీ చెక్ చేయగా 80/50 ఉండడంతో RL-NS సెలైన్లు ఎక్కించారు. దానితో అప్పటి వరకు బాగా వీక్గా ఉన్న నేను కొంత కుదురుకున్నట్లు అయింది. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోమన్నారు. నేను ఏ రకమైన ఆహార నియమాలు పాటించానో ఈ వీడియో చివరిలో చెప్తాను. 3వ రోజు అస్సలు జ్వరమే రాలేదు. ఆహారం కూడా మామూలుగానే తీసుకున్నాను. వైరల్ ఫీవర్ కావచ్చు, తగ్గిపోయినట్టుందిలే అనుకున్నాను. కానీ 3వ రోజు రాత్రి మళ్లీ జ్వరం స్టార్ట్ అయింది. దానితో పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నాను. 4వ రోజు బాగా నీరసంగా ఉండి డాక్టర్ వద్దకు వెళ్ళగా బీపీ చెక్ చేస్తే 90/60 ఉంది. వెంటనే RL-NS సెలైన్లు ఎక్కించారు. కాసేపటికి బీపీ 110/70కి వచ్చింది. రోజుకు 2 NSలు 2 RLలు పెట్టారు. లిక్విడ్ డైట్ ప్రతి గంట నుండి 2 గంటలకు ఒకసారి 250 ml చొప్పున తీసుకున్నాను. ఇది కేవలం నా కుటుంబ సభ్యుల వల్ల మాత్రమే సాధ్యపడింది. కానీ రక్త పరీక్ష చేయగా NS1 రియాక్టివ్ అనగా డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ వాల్యూ 1.5 lakhs నుండి 4 lakhs గా ఉంటే నా ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి 1.34 lakhs గా వచ్చింది. అప్పుడు మనసులో అనుకున్నాను, పర్వాలేదులే, 1,00,000 పైనే ఉందిగా అని. 5వ రోజు సాయంత్రం నుండి జ్వరం కూడా రావట్లేదు, కానీ వీక్ గా ఉన్నాను. RL-NS సెలైన్లు కంటిన్యూ అవుతున్నవి. శరీరం పైన అక్కడక్కడ ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. 5వ రోజు సాయంత్రం రక్త పరీక్ష చేయించగా ప్లేట్లెట్ కౌంట్ 96,000గా వచ్చింది. అప్పుడు అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇలాగే నా స్నేహితుడు ఒకరికి డెంగ్యూ పాజిటివ్ వచ్చిన రోజు ఉదయం రక్త పరీక్ష చేస్తే ప్లేట్లెట్ కౌంట్ 96,000గా వచ్చింది. అదే రోజు సాయంత్రం చేయగా 42,000గా వచ్చింది. కానీ వాడు బాగా టెన్షన్ పడటంతో హైదరాబాద్కి పంపడం జరిగింది. చివరికి వాడికి లో బీపీ అయ్యి గుండె ఆగిపోయే పరిస్థితి వస్తే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి గుండెను మళ్లీ పనిచేసే విధంగా చేయాల్సి వచ్చింది. చివరికి ఎంత ప్రయత్నించినా వాడికి బ్రెయిన్ డెడ్ కావడంతో వాడిని కాపాడుకోలేకపోయాం. ఇక్కడ ఇప్పుడు నాకు కూడా ఇదే 96,000 ప్లేట్లెట్ కౌంట్ వచ్చింది. నేను కూడా నా స్నేహితుడు పడుకున్న బెడ్ మీదే పడుకున్నాను. 6వ రోజు శరీరం పైన ఎర్రటి మచ్చలు కొద్దిగా పెద్దగా అయినవి. దానికి కారణం ప్లేట్లెట్ కౌంట్ తగ్గడమే. ఉదయం రక్త పరీక్ష చేయగా ప్లేట్లెట్ కౌంట్ 52,000కు పడిపోయింది. ఇప్పుడు అసలు టెన్షన్ మొదలైంది. ఇదే విషయం డాక్టర్తో చెప్పగా సాధారణంగా జ్వరం రావటం ఆగిపోయిన తర్వాతి 2 రోజులు ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పడిపోతుంది. దానికి భయపడాల్సిన పని లేదు. కానీ ఎక్కడ నుండి అయినా రక్తస్రావం అయితే ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు ఆ అవసరం లేదు అని చెప్పారు. 6వ రోజు సాయంత్రం రక్త పరీక్ష చేయగా ప్లేట్లెట్ కౌంట్ 34,000కు పడిపోయింది. అప్పుడు మదిలో ఒక సందేహం, లోకల్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలా, హైదరాబాద్కి వెళ్ళాలా అని. ఇదే విషయం డాక్టర్ను అడగగా ప్లేట్లెట్ కౌంట్ని పక్కకు పెట్టండి, అది ఇంకా తగ్గే అవకాశం ఉంది. కానీ మీ పరిస్థితి ఎలా ఉంది? ఇంతకు ముందు రోజు కన్నా వీక్గా అనిపిస్తుందా, లేదా కొంతవరకు పర్వాలేదా అని. నాకైతే బాగానే ఉంది. కొద్దిగా తలనొప్పి, కొద్దిగా కడుపు నొప్పి, ఒంటిపైన అక్కడక్కడ ఎర్రటి మచ్చలు వచ్చాయి. అంతేకాని అంతకు మించి ఏ సమస్య లేదు అన్నాను.
అయితే భయపడాల్సిన పని లేదు. కానీ ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ ఇంకా తగ్గితే ప్లేట్లెట్లు ఎక్కించడానికి నా బ్లడ్ గ్రూప్కి సంబంధించిన 2 డోనర్స్ని రెడీగా పెట్టుకోమన్నారు. ఎందుకైనా మంచిదని నా స్నేహితులకు విషయం చెప్పి ప్లేట్లెట్ డోనర్స్ కోసం తగు ఏర్పాట్లు చేసుకున్నాను. ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కిస్తారు? కొందరిలో కళ్ళు, ముక్కు, చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతుంది. మరికొన్నిసార్లు మలంలో రక్తం రావటం లేదా నలుపు రంగులో మలం పోవటం జరుగుతుంది. ఇటువంటి వారికి ప్లేట్లెట్ కౌంట్ 40 నుండి 50,000 ఉన్నప్పటికీ ప్లేట్లెట్లు ఎక్కిస్తారు. కానీ సాధారణంగా ఎటువంటి రక్తస్రావం లేకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 లేదా అంతకన్నా తక్కువ ఉంటే తప్ప ప్లేట్లెట్లు ఎక్కివ్వరు. 7వ రోజు ఉదయం రక్త పరీక్ష చేయగా ప్లేట్లెట్ కౌంట్ 30,000 నుండి 60,000కు పెరిగింది. ఈ విషయం తెలియగానే హమ్మయ్య, ప్లేట్లెట్ కౌంట్ పెరగడం స్టార్ట్ అయిందిగా, ఇక నాకు డెంగ్యూ జ్వరం మొత్తం తగ్గినట్లే అనుకున్నాను. కానీ 7వ రోజు సాయంత్రం రక్త పరీక్ష చేయగా 60,000 నుండి 50,000కు పడిపోయింది. ఈ విషయం మీద ఆరా తీయగా ప్లేట్లెట్ కౌంట్ని ఎంత మంచి ల్యాబ్లో చేసినా, ఎంత పెద్ద మిషన్తో చేసినా కనీసం 10 నుంచి 15% తేడా వస్తుంది అని తెలిసింది. కావున ప్లేట్లెట్ కణాలు పెరగటం స్టార్ట్ అయినట్లు అనుకోవచ్చు. 7వ రోజు కొద్దిగా కడుపు నొప్పి ఉండటంతో లివర్ ఫంక్షనల్ టెస్టులు కూడా చేయించారు. ఇక్కడ ఎస్జిపిటి, ఎస్జిఓటీలు కొద్దిగా పెరిగాయి. అయినా భయపడాల్సిన పని లేదు అని డాక్టర్ గారు అన్నారు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన ముఖ్య విషయం, డెంగ్యూ జ్వరం వైరస్ వలన వస్తుంది కాబట్టి ఎటువంటి యాంటీబయాటిక్స్ జ్వరానికి పనిచేయవు, వాడవద్దు కూడా. కేవలం పారాసిటమాల్, సెలెన్స్, సరైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ యాంటీబయాటిక్స్ వాడితే ప్లేట్లెట్ కౌంట్ ఇంకా త్వరగా తగ్గుతుంది. ఒకవేళ డెంగ్యూ జ్వరంతో పాటు ఏదేని సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే డాక్టర్ గారు యాంటీబయాటిక్ వాడాలో వద్దో నిర్ణయిస్తారు. అంతేకాని దయచేసి ఇక్కడ సొంత కవిత్వం మాత్రం వద్దు. మరికొందరు సొంతగా వైరల్ టెస్ట్ చేయించుకొని టీఓ యాంటీజెన్ టైటర్ వాల్యూ 1:160 వస్తే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. ఇది కూడా సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే టైటర్ వాల్యూ 1:160 వచ్చినంత మాత్రాన టైఫాయిడ్ ఉన్నట్లుగా నిర్ధారణకు రావద్దు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వైరల్ టెస్ట్ చేస్తే పెరుగుతున్న టైటర్ వాల్యూ అనగా 1:320 వస్తే టైఫాయిడ్ ఉన్నట్లుగా నిర్ధారణకు రావచ్చు. అంతేకాని మొదటిసారి చేయించిన వైరల్ టెస్ట్ కి ప్రత్యేకంగా డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం సరైంది కాదు. కావున యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలా వద్దా అనే నిర్ణయం డాక్టర్ గారికి వదిలేయడమే ఉత్తమం. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ వలన ప్లేట్లెట్ కౌంట్ ఇంకా త్వరగా పడిపోతుంది. 7వ రోజు జరిగిన అద్భుతం ఏమిటి? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డెంగ్యూ వైరస్ వల్ల ప్లేట్లెట్ కణాల ఉత్పత్తి ఆగిపోతుంది. అసలే ప్లేట్లెట్ కణాల జీవిత కాలం 8 నుంచి 9 రోజులు. కావున రోజులు గడిచే కొద్దీ ప్లేట్లెట్ కణాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ ను మన వ్యాధి నిరోధక శక్తి సమర్థవంతంగా ఎదుర్కొంటుందో అప్పుడు మాత్రమే ప్లేట్లెట్ కణాల ఉత్పత్తి ఆరంభమవుతుంది. నెమ్మదిగా ప్లేట్లెట్ కణాల సంఖ్య మామూలు స్థితికి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న సామెత చెప్తాను. జలుబు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటే మందులు వాడితే వారం రోజుల్లో తగ్గుద్ది, వాడకుంటే 7 రోజుల్లో తగ్గుద్దట. అంటే మందులు వాడినా వాడకపోయినా 7 రోజుల్లో తగ్గుద్ది అని. కానీ ఆ 7 రోజులు ఆ వైరస్ ను ఎదుర్కొనుటకు సరైన ఆహారము, జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుద్ది అని. డెంగ్యూ జ్వరం కూడా అంతే. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి పుంజుకొని డెంగ్యూ వైరస్ ను పారద్రోలడానికి దాదాపు 7 నుండి 9 రోజులు పడుతుంది. ఈలోగా మన రోగ నిరోధక శక్తి సరిగ్గా పనిచేయాలంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి. 8వ రోజు ప్లేట్లెట్ కౌంట్ చేయించగా ఉదయం 68,000గా, సాయంత్రం 79,000గా వచ్చింది. దాంతో వరుసగా 2వ రోజు ప్లేట్లెట్ కణాలు పెరిగినాయి కాబట్టి ప్లేట్లెట్ కణాలు పెరిగే ట్రెండ్ స్టార్ట్ అయింది అని నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. 9వ రోజు ప్లేట్లెట్ కణాలు 1,26,000గా, 12వ రోజు 2,26,000గా వచ్చింది. కానీ ఖచ్చితంగా వారం నుండి 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ గారు సూచించారు. కొందరిలో అయితే వీక్నెస్ నెల రోజుల నుండి 3 నెలల వరకు ఉంటుంది. కావున సరైన ఆహారం తీసుకుంటూ రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. నేను పాటించిన ఆహార నియమాలు. నేను ప్రతి గంట నుండి 2 గంటలకు ఒకసారి దాదాపు 250 ml ఎలక్ట్రాల్ వాటర్ గాని, కొబ్బరి నీళ్లు గాని, వివిధ రకాల పండ్ల రసాలు లేదా పండ్లు, అవి యాపిల్, దానిమ్మ, సపోటా, పొప్పడి పండు, కివి, పైనాపిల్, ద్రాక్ష పండ్లు తీసుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పండ్ల రసాలు చేసినప్పుడు ఇందులో చక్కెర వీలైనంత తక్కువ వేసుకోవాలి, లేదా మొత్తానికి వేయకున్నా పర్వాలేదు. కొంత ఉప్పు వేసుకోవడం ఉత్తమం. చక్కెర ఎక్కువ ఉన్న జ్యూసులు తాగడం వలన శరీరంలో ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్త. అంతేకాకుండా అప్పుడప్పుడు గంజి, రవ్వ అంబలి, మెత్తగా చేసిన ఉప్మా అతి తక్కువ నూనెతో,
మెత్తటి అన్నము, పప్పు, తక్కువ కారం మసాలాతో మొదలగునవి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకున్నాను. డాక్టర్ గారు సూచించినవి కూడా ఇవే. కాబట్టి నాకు ప్లేట్లెట్ కణాలు 7వ రోజు నుండి పెరిగినవి. అంతేకాని అందరూ సాధారణంగా అనుకున్నట్లు పొప్పడి ఆకురసం తీసుకుంటే ప్లేట్లెట్ కణాలు పెరుగుతాయి అనే దానికి ఏ రకమైన సైంటిఫిక్ ఆధారాలు లేవు. మరీ ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ధృవీకరించలేదు. నేను చూసిన కొన్ని డెంగ్యూ కేసులలో వారికి డెంగ్యూ అని నిర్ధారణ అయిన రోజు నుండి పొప్పడి ఆకురసం తాగించడం జరిగింది. ఈ కేసులో కూడా నా మాదిరిగానే 6 నుండి 7 రోజుల వరకు ప్లేట్లెట్ కణాలు పడిపోతూ 7 లేదా 8వ రోజు నుండి ప్లేట్లెట్ కణాలు పెరగడం మొదలైంది. అంతేకాదు కొన్నిసార్లు ఈ పొప్పడి ఆకురసం వలన వాంతులు అయి వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని డాక్టర్ గారు చెప్పారు. మరో విషయం, కొందరిలో ఎక్కువ వెరైటీ పండ్ల రసాలు తీసుకుంటే పడదు. అటువంటి వారు ఏదేని 1 లేదా 2 రకాల పండ్లు తీసుకోవాలి. కానీ ఎక్కువ రకాల పండ్లు తీసుకోవడమే ఉత్తమం. రెండవసారి డెంగ్యూ జ్వరం వస్తే మాత్రం గతంలో వచ్చిన డెంగ్యూ జ్వరం కన్నా ఇంకా ఎక్కువ తీవ్రతతో వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్త. చెట్ల ఆకు రసాన్ని పీల్చుతూ బతికే దోమలు అసలు మనుషులను ఎందుకు కుట్టుతాయి? సాధారణంగా మగ మరియు ఆడదోమలు మొక్కల ఆకు నుండి రసాన్ని పీల్చుకొని బతుకుతాయి. కానీ కేవలం ఆడదోమలు మాత్రమే గుడ్లు పొదగడానికి ముందు మనుషులను కుట్టుతాయి. మన నుండి తీసుకున్న ఈ రక్తమే దోమ శరీరంలోని గుడ్ల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. డెంగ్యూ జ్వరం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్టి అనే దోమకాటు ద్వారా వస్తుంది అని ముందే చెప్పుకున్నాం. ఈ దోమకు శరీరం మరియు కాళ్ల భాగంలో తెలుపు, నలుపు రంగు చారలు ఉంటాయి. అందుకే దీనిని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. ఈ దోమలు సూర్యోదయం అయిన 2 గంటల తర్వాత సూర్యాస్తమయానికి 2 గంటల ముందు గల సమయంలో మాత్రమే కుట్టుతాయి. ఇవి ఎండ ఉన్న ప్రదేశంలో కాకుండా నీడ ఉన్న చోట మాత్రమే ఉంటాయి. డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలి అంటే ఈ దోమలు కుట్టకుండా పుట్టకుండా జాగ్రత్త పడాలి. ఈ దోమలకు బద్ధకం ఎక్కువ. ఇవి మన మోకాలు కంటే తక్కువ ఎత్తులో ఎగురుతూ కుట్టుతాయి. కావున శరీరం నిండా బట్టలు వేసుకోవాలి. వీలైతే మస్కిటో రిపెల్లెంట్స్ ఒంటికి రాసుకుంటే ఉత్తమం. అరుదుగా ఈ ఆయింట్మెంట్లు కొందరికి పడవు. కావున జాగ్రత్తగా వాడాలి. గుడ్ నైట్లు, ఆల్అవుట్లు షరా మామూలే. దోమల పాపులేషన్ ను ఏ విధంగా నియంత్రించాలి? దోమల జీవితకాలం మగదోమలు అయితే కేవలం 10 రోజులు, ఆడదోమలు అయితే 42 నుంచి 52 రోజులు జీవిస్తాయి. ఒక ఆడదోమ దాదాపు 100 గుడ్ల వరకు పెడుతుంది. అది కూడా నిలకడగా ఉన్న మురుగునీరు ఉన్న ప్రదేశంలో. కొన్నిసార్లు ఈ డెంగ్యూ వైరస్ దోమలు పెట్టిన గుడ్లలో కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటి ముందు నీరు నిలవ ఉన్న చోట కేవలం 50 దోమలు మాత్రమే గుడ్లు పెడితే ఏమవుతుందో. 50 దోమల నుండి డెంగ్యూ జ్వరాన్ని వ్యాప్తి చేసే 5000 దోమలు పుట్టుకొస్తాయి. కావున మీరు ఆ నిలవ ఉన్న నీటిని తొలగించినా లేదా ఆ నీటిలో కొద్దిగా కిరోసిన్ చుక్కలు లేదా దోమల మందు వేసిన ఒక్క దెబ్బతో 5000 దోమల నుండి మన కుటుంబాన్ని కాపాడుకున్న వారము అవుతాము. కావున ఎక్కడైనా రోజుల తరబడి నిలవ ఉన్న నీరు కనిపిస్తే వెంటనే తొలగించండి. మూతలు లేకుండా నీటి కుండీలను ఉంచకండి. సాధారణంగా మన కుండీలో కనిపించే చిన్న చిన్న పురుగులు ఏవో కావు. వీటిని లార్వాలు, ప్యూపాలు అంటారు. ఇవే కాబోయే దోమలు. కావున జాగ్రత్త. ఇంటి తలుపులు, కిటికీలకు దోమ తెరలు వాడితే మంచిది. ముందు చెప్పిన విధంగా చేస్తేనే దోమల నుండి, డెంగ్యూ నుండి మనల్ని మనం కాపాడుకోగలం. అంతేకాని దోమల బ్యాట్తో ఎన్ని దోమలను చంపినా, ఎన్ని గుడ్ నైట్లు, ఆల్అవుట్లు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. దోమలు మనల్ని కుట్టడానికి రాకముందే, గుడ్లు మరియు లార్వా దశలో ఉన్నప్పుడే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వేలు లక్షల సంఖ్యలో దోమలు పెరగకముందే నివారించడం మంచిదా? లేదా దోమలు గుడ్ల దశ నుండి పెరిగి పెద్దవి అయి మనల్ని కుట్టడానికి వచ్చినప్పుడు పనులన్నీ పక్కన పెట్టి దోమల బ్యాట్ ఊపుతూ 10ల సంఖ్యలో దోమలను చంపడం మంచిదా? కావున చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుందాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వాట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.